నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి చేసింది మాత్రమే. నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టురి. అరే బస్సు మాయలమే ఫుల్ అయింది కదా, సీట్లు లేనట్టున్నాయి. ఇక్కడ ఎవరో దాచేసారు కూర్చోనికి. ఏం కాదు, తీసి కూర్చుందాం. ఓ ఆంటీ, కిటికీలకించి ఒక అంకుల్ ఖర్చు వేసింది ఆంటీ ఇక్కడ కూర్చుంటా అని. ఖర్చు వేసుకున్నాడు కూర్చోడా? బస్సు చాలా అయితే ఎటువైనా ఏమో ఆంటీ, నాకు తెలియదు. ఖర్చు అయితే వేసుకున్నాడు, మరి బయటికి వాటర్ బాటిల్ గిన పోవచ్చు. నీకు తెలియనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? సపరేట్ కూర్చోరాదు. అబ్బో ఏంది ఇట్లా మాట్లాడుతుంది? అయినా మనకెందుకు, సపరేకుంటే అయిపోతుంది. కరీంనగర్ బస్సు చాలా అవుతుంది, ఎక్కటోళ్ళుంటే ఎక్కువ తొందర. ఎవరిల్లు మంచిగా ఖర్చు వేసిన సీట్లో కూర్చున్నారు. రైట్ బస్సు అని డ్రైవరు. ఓ అమ్మా, ఇది నా సీటు. ఏవలయ్యా నువ్వు ఏమో నా సీట్ అంటాను? కొన్నావా నువ్వు ఈ సీటును? ఏమో నా సీటు అంటాను. అవో ఏందమ్మా గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఖర్చు వేసుకున్న సీటు అది నాది కాదా? అరే మళ్ళా అట్లనే నీ ఖర్చు ఎక్కడ ఉన్నదని మళ్ళా గట్లనే నా సీటు అనుకుంటా మాట్లాడుతున్నావు. ఓ అవ్వ, నేను ఈ సీట్లోనే వేసిన, నువ్వు దాని మీద కూర్చున్నట్టున్నావు. సర్లే, ఇక చూడు ఏడున్నదో చూపెట్టు నీ ఖర్చు. అగో నా ఖర్చు ఏది? అసలు నువ్వు ఏ సీట్లు వేసుకున్నావో చూసుకోపో. అబ్బో ఏమే డేంజర్ ఉన్నది. ఖర్చు తీసి దాచిపెట్టి ఇంకెట్లా మాట్లాడుతుందో చూడు. ఓ అవ్వ, నేను నిజంగా ఈ సీట్లోనే వేసిన, నాకు గా మాత్రం తెలియదా? ఇంకా కావాలంటే ఇంకా పక్కపొంటి బాబు ఉన్నాడు, ఆయన అడుగురి. అవునా? ఓ బాబు, నేను ఈ పక్కపొంటి సీట్లనట ఖర్చు పాట వేయలేదా? చెప్పోసారి. అబ్బో ఏమేటో ఉన్నది అసలే, ఎందుకు వచ్చిన లొల్లి మనకు తెలియదంటే అయిపోతుంది. ఏమో అంకుల్, నాకు తెలియదు, నేను ఫోన్ చూసుకుంటున్నా. ఆ బాబు ఫోన్ చూసుకుంటున్నాడట, కానీ నేను నిజంగా ఈ సీట్లోనే వేసినావా? ఈయనే వేసిన అంటానో, మరి వేసింది ఎటుపోతుంది చూపెట్టు, ఎటువైందో చూపెట్టు మరి. ఓ అన్న, లొల్లి పెట్టుకోకుర్రే. లొల్లి ఎందుకు పెట్టుకుంటారు కానీ అగో నా సీట్లో కూర్చో, పక్క పొంటి నేను వచ్చేదాకా. సరే అవ్వ, నీతో నాకు లొల్లేందు కానీ కూర్చుంటే కూర్చో, కానీ జర నా ఖర్చు నాకు కొత్త ఖర్చు ఇయ్యాలనే కొన్నా 30 రూపాయలు పెట్టి. అరే మళ్ళీ అట్టనే అంటాడు. ఈడ ఖర్చు ఏడున్నదని నీకు తీసుకొచ్చి ఇయ్యాలే. చూపెట్టు మరి, ఏడున్నదో చూపెట్టు నువ్వే. ఓ అన్న, నీకు చెప్తే అర్థం కాదా అనే? ఇక ఖర్చు గురించి ఏం లొల్లి పెట్టుకుంటావు కానీ పో, దిగినాక ఇంకోటి కొనుక్కోరాదే. నీ అవ్వ కొత్త ఖర్చు ఇయ్యాలనే కొన్నా 30 రూపాయలు పెట్టి. ఒక్కసారి కూడా దాంతో ముఖం దూడ్చుకోలే. కూర్చుంటా కూర్చొని, కానీ నా ఖర్చు నాకు ఇత్త అయిపోవు కదా. నాకు తెలిసి దాని దగ్గరనే పెట్టుకునేది నా ఖర్చు. టికెట్ అందరు టికెట్ తీసుకోరి. ఫ్రీ బస్ ఆడోళ్ళు అందరు ఆధార్ కార్డులు బయట పెట్టుకోరి. అసలు ఈ ఆడోళ్ళకు ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండో ఆ గవర్నమెంట్? ఆపురి జర బస్ ఆపురి. అయ్యో, ముందొచ్చిన అయిపో, బస్సులు అన్ని సీట్లు ఫుల్ అయినాయి కదా. ఓ అమ్మ, డోర్ కాడ నిలబడకు, లోపలికి రా. అగో పోషక్క నువ్వా? అగో లచ్చి నువ్వా? అనే ఏడుదాకా పోతున్నావు? పోషక్క, నేను కరీంనగరం దాకా పోయేస్తాను. నువ్వేటో పోతున్నావు ఏడుదాకా? నేను కూడా పోతానా కరీంనగరం దాకా. దా ఇటు పక్క పండి కూర్చో. ఓ పిల్లగా, అటేటు జరుగు రాదు, మంచిగా కూర్చున్నావు ఒక్కని. ఇక కూర్చుంటే కొంచెం అటేటు జరుగు అవుతావు. కానీ మరి ఏం పని మీద పోతున్నావు కరీంనగర్? ఏం లేదే పోషక్క, మా అక్కగిన కరీంనగర్లోనే ఉంటారు కదా. నిన్న మా అక్క చీర తీసుకున్నదాట, చీర చుట్టూ దాచెళ్ళే అంటే పోతాన్నా చూసిరాను. మరి నువ్వేం పని మీద పోతానవే? నేనేటు పోతాననే, ఇంట్లో కరెంటు పోయి ఉడుకుతుందని అట్లా కరీంనగరం దాకా నన్ను బస్సులో పోతే చల్లగత్తదని బస్సు ఎక్కిన. అయినా ఫ్రీ బస్ అయినా ఏమైనా పైసలు పెట్టి పోయి వస్తున్నామా అనే మనం? మరి కాదానే, వట్టిగానే గెలిచిర్రా? మనం వేయలేదా ఓట్లు? ఉండాలి మీరు భూమి మీద, మీరెత్తనే గెలిచిరు, ఇక మేము ఎత్తే గెలవలే. ఒకలేమో చీర చూసిరాను, ఒకలేమో చల్ల గాడుపు రాను, మంచిగా తిరుగుతారు బస్సులల్లా. అగ్గో చూసినా అవే ఫ్రీ బస్ అనుడుతోనే చూడు ఎట్లా తిరుగుతారు ఆడోళ్ళు. అవునే, నిజంగానే అసలు ఫ్రీ బస్సు పెట్టద్దు ఈ ఆడోళ్లకు. ఈ ఫ్రీ బస్ చేయబట్టి నా పిల్లం సీటికి మాటికి అవ్వగారింటికి పోయేస్తుంది. ఏమన్నా అనుడు పాపం ఉన్నది. ఏమన్నా అంటే నువ్వేమన్నా పైసలు ఇచ్చి తోలుతాన్నావా? ఏమో బాగా మాట్లాడుతున్నావా అని లొల్లి పెడుతుంది. అగో నా పరిస్థితి కూడా గదే సేమ్. నాతో లొల్లి పెట్టుకుని నా పిల్లం పుట్టింటికి పోయింది. ఇక అగత్తలేదు వారం అవుతుంది. మరి ఇక నేనే పోతాను, ఇక తీసుకురాను. ఏం చేయాలి మరి? ఏం చేద్దామే, వాళ్ళని ఏమనే తట్టు లేదు. ఏమన్నా అంటే చిట్టుకుని ఆధార్ కార్డు పట్టుకుంటారు, పోతారు, వస్తారు. టికెట్ తీసుకోరు. ఏడుదాకా పోవాలి? ఇక కొత్త పెళ్లికి ఒక టికెట్. ఓ అమ్మ, ఏడుదాకా పోవాలి? మీ ఆధార్ కార్డు చూపెట్టుర్రి. రెండు కరీంనగర్ అన్న. ఓ బాబు, నువ్వేడికి పోవాలి? జర గటెట్ జరుగు రాదు, మొత్తం మీదనే కూర్చున్నావు. టికెట్ తీసుకోవాలి. తీసుకోపో, మంచిగా నిలబడచ్చు. వయసు పోరని ఏమైతుంది కూర్చున్నావు? అమ్మో, దీనికి తెలివి చూసినావా? అటు చేసి నన్ను కూర్చున్నోని కూడా లేపింది. అన్న, ఒక కొత్త పెళ్లికి టికెట్. అవునే పోషక్క, ఎట్లా కరీంనగరం దాకా వస్తున్నావు కదా, మా అక్కోళ్ళ ఇంటికి రారాదే చీర చుట్టూ నువ్వు కూడా. సరే తీయలచ్చి, నేను కూడా అత్తతి. ఇంటికి పోయి చేసేదేమున్నది కానీ మంచిగా ఉంటే నేనోటి తీసుకోవాలి చీర. మంచిగా ఉంటాయే చీరలు, నువ్వు ఇప్పుడు చూస్తావు కదా. నేను నిన్నాక మొన్ననే చూసత్తిని, పైసలు లేవని తీసుకోలే.
ఇప్పుడు తీసుకుంటా కానీ నేను కూడా ఒకటి. ఆ పోరి తిరుగురి, మంచిగా తిరుగురి, చీరలు డ్రెస్సులు అనుకుంటా మంచిగా తిరుగురి బస్సులల్లా. నీకోటి చెప్పాను నానే, మా అత్తగారి ఇల్లు బెల్లంపల్లి. రాను పోను 500 రూపాయలు అవుతుంది. అయితే ఎట్లా ఫ్రీ బస్సే కదా, 500 నాకు ఈయన చీరలు కొనుక్కుంటా అని నెలకోసారి అడుగుతుందే నా పిల్లం. నీ కథ గమ్మతే ఉన్నది కదా. ఓ అన్న లేరాదు, ఇక కూర్చుంటా. ఏం లేతా నా కూర్చో. మరి ఏం చేస్తాం, పైసలు ఇచ్చి టికెట్లు తీసుకున్నాలేమో నిలబడతాం, వాళ్ళు ఫ్రీ బస్ ఆడోళ్ళేమో మంచిగా కూర్చుంటారు. నాతోనంటే ఏమత్తదే, మరి ఫ్రీ బస్ ఆడోళ్ళకే పెట్టే. ఇంకా గిదేం చూసినవే, ఓసారి అయితే సీట్ల కోసం ఆడోళ్ళే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఓ మత్తుగా చూసిన ఈ వీడియోలల్లా ఫ్రీ బస్ అనోడుతోనే మరి అందరు ఎగవాడేనా, ఎగవాడి కొట్టుకోరా. జర్సే ఫోన్ అన్నా చూద్దాం. ఈ అవ్వ నా పిల్లల దగ్గర పోయినాక ఎంత లోళ్ళు ఉన్నదా పోవాడ. 5 minutes later. ఈ అవ్వకి ఇంతసేపటి సీట్ దొరికింది. చెప్పమ్మా ఎక్కడికి పోవాలి, ఆధార్ కార్డు చూపెట్టు. ఒకటి కరీంనగర్ అన్న. అవునే పోషక్క, గిదిగా మల్లేష్ గాని పెళ్ళాం కదా, ఎటో పోతన్నట్టున్నది. అవునే మల్లేష్ గాని పెళ్ళం రజిత కదా ఇది. అరే అదే అంటే చూడే, దాని చీర, దాని గాజులు, దాని కమ్మలు ఎట్లా తయారైందో టిప్పు టప్పు. సుత్తాననే మంచిగా జోరుదారు తయారైంది. ఎటు పోతుందో ఈ దొంగ మొక్కలేంది, గిన్నెలు ఉన్నారు, ఎటు పోతారో వీళ్ళు. తిరిగా బస్సు అనుడితోనే మంచిగా తిరుగుతారు బస్సులల్లా. అగ్గో పోషక్కవు లచ్చక్క ఎటు పోతున్నట్టున్నారు ఇద్దరు. ఏడాకి కరీంనగర్ దాకా పోతాన్నాం చీరలు చూసేద్దామని. నువ్వెట పోతాన్నావు, ఎటు పోతాన్నావు? నేను ఈ గోదావరికం దాకా పోయేస్తాడా, ఫంక్షన్ ఉన్నది మా చుట్టాలది, పోయేస్తా. మరి నీ మొగుడు రాడా, నువ్వు ఒక్కదానే పోతాను? ఏ ఇద్దరు ఎందుకు, మళ్ళీ ఆయన అత్తే బస్ ఛార్జీలు అయితే నాకంటే ఉత్తగానే అటు పోయి తత్తా నేనే పోతానా. అంతేనే, ఆ బుక్కెట్ తిండికి మళ్ళీ ఆయన అచ్చుడు ఎందుకు, ఛార్జీ దండుగా, మనకంటేనే ఫ్రీగానేనా. చిని అవ్వ అసలు ఈ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిరో ఈ ఆడోళ్ళకి కానీ నాకైతే మస్తు కోపం వస్తాను. ఫంక్షన్లకు పోతే పైసలు ఖర్చు అయితే అన్నోళ్ళు కూడా ఫ్రీ బస్సే కదా అని చిట్టుకుని పోతారు. అయితే కానీ ఏ ఫంక్షన్ ఉన్నది మరి ఆడ? ఏ ఫంక్షన్ అంటే పెద్దగా కాదే పోషక్క, ఇంట్లో మందమే. మా చెల్లె కొడుకుది పుట్టినరోజు ఉన్నదని అంటే ఇంట్లో మందే కేక్ కట్ చెప్తాను రాక్క అంటే పోతానా. చూసినావా అన్న, ఫ్రీ బస్సు లేక ముందుకు పెళ్లిలకు ఫంక్షన్లకు పిలిస్తే కూడా పోనోళ్ళు ఇప్పుడు చిన్న వాటికి కూడా చిట్టుకుని ఉరుకుతారు ఫ్రీ బస్ అనుడితోనే. నా పిల్లం పోయి వారం అవుతుంది, ఇప్పుడు దాన్ని తీసుకురాని పోతాను. ఆడ ఎంత లొల్లు ఉన్నదో ఇప్పుడు నాకు. ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తే ఏదైనా చిన్నగా లొల్లు అయితే మళ్ళీ చిట్టుకుని ఉరుకుతుంది కదా ఇంటికి. అయితే కానీ చీరేడ కొన్నో మంచిగా ఉన్నది. ఇది అలచ్చక్క, ఇది హైదరాబాద్ లో కొన్నా మొన్న పండుగకు నేను మా చెల్లె వేనం. ఏందే హైదరాబాద్ లో తీసుకున్నారా? అరే పిరిగా నేనే పోవుడచ్చుడు బస్సు, మనకు ఏమైనా పైసలు పెట్టుకొని పోతానమా? మంచి డ్రెస్సులు చీరలు ఉంటాయి ఆడ. అవునే పోషక్క, మనం ఇక్కడ కాదే హైదరాబాద్ పోయే తెచ్చుకుందాం పాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి, ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్, సీ యూ.